బాబు రెడీ, స్టార్ట్ కెమెరా యాక్షన్. ప్రేమ అదిరిపోయింది. I love you. నా ఫేవరెట్, నా టీమ్ లీడర్స్ ని పిలిచేసుకుంటా. Keep watching D14. అందరి పుష్పరాజ్ ఇస్ అల్లు అర్జున్, డి పుష్పరాజ్ ఇస్ జతిన్. పుష్పరాజ్ ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. తగ్గేదేలే. పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే. అంకుల్ వచ్చేయండి. చీ 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 చీ. సూపర్. ఆది గారుకి నాకు బ్రేకప్ మాస్టర్ అంతే. సో మేము ట్రై చేసుకోవచ్చు. మీకు దమ్ముంటే ఒక హగ్గు తీసుకోండి చాలు. మేడం ఈ మాట అన్నందుకైనా మీరు ఇవ్వాలి మేడం. నందిత, ఇక మనం ఒక్క 2 నిమిషాలు కూడా వెయిట్ చేయొద్దురా. నందిత గారు పిలిచారు ఆదిని. నందిత గారు ఏంటంటే అదే అదే డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరైనా దొరుకుతారు. అది చెప్పడానికి పిలిచారా? ఆది అంకుల్ మంగమ్మని పిలవాలా? మంగమ్మని పిలుస్తావా? ఫస్ట్ ఏమన్నావన్నా? ఏమన్నాను? చీ సారీ అంకుల్, సారీ అంకుల్ చెప్పండి. చీ సారీ మళ్ళీ అంకులు ఏంటిరా ఇవన్నీ? ప్రియా చేసిన దానికి మనం ఒక చిన్న రివెంజ్ డ్రామా చేద్దాం. ఒకసారి చెప్తా. రివెంజ్ డ్రామా. అంకుల్ మంగమ్మ పిలుస్తాను. ఈడు తెల్లవార్లు. మీరెవరు సార్? ఫస్ట్ చెప్పండి. మీరెవరు సార్? ఏంట్రా నీ బావ నా ముందు ఇంకొకరు నక్ చేసుకుంటే నాకు సర్రని కావాలి. ఎప్పుడు వచ్చామన్నది కాదు, హగ్గు దొరికిందా లేదా. అది ఊరక నేనే ఇవ్వమన్నాను కాబట్టి ఇచ్చింది అంతే. చిన్న చిన్న డ్రామాలు ఆడుతుంటా కానీ బ్రేకప్లు అవి మా మధ్య జరగవేవి. చీ 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 చీ. మీరిద్దరు హగ్గివ్వండి, మీ ఇద్దరు ఆయనకి హగ్గివ్వండి. థ్యాంక్స్ చెప్పండి. నీకు హగ్గేగా కావాలదా? సీరియస్ గా భయ్యకైతే లవ్ యూ ముద్దు కూడా ఇవ్వచ్చు. నువ్వేదో యాంకరింగ్ స్టార్ట్ చేసినట్టున్నావు కదా, అది చూసే ధైర్యం మాకు లేదు బాబోయ్. రాఘవ గారు ఎప్పుడు మీరు ఎనర్జీగా ఎలా ఉంటారండి? మీలో ఎక్కడ పడితే అక్కడ ఎనర్జీ వేస్ట్ చేయనండి. పొద్దున్న ప్రొడక్షన్ అన్ని టిఫిన్ పెట్టమంటే ఇవ్వలేదు. నీకు ఎవరిని ఏం అడగాలో తెలియదు. ప్రొడక్షన్ టిఫిన్ అడుగుతావా? సుధీర్ అడగాలి. నన్ను వచ్చి అడగాలి. నువ్వెప్పుడు ప్రొడక్షన్ లో చేరా? రాత్రి కల్లో అజార్ అజార్ అని కలవరిస్తూనే ఉన్నాను. కలవరించడం ఎప్పుడు ఆపేసావు? నేను లాగిబడ్డ ఒకటి లేపితే అప్పుడు ఆపింది. నువ్వెందుకున్నావు అక్కడ? ఇప్పుడు ఎందుకు తర్వాత మాట్లాడు. ఈ జబర్దస్త్ నడుస్తుందే నా వల్ల. ఎవరు రాయట్లేదని నీ మీద నువ్వే జోక్ రాసుకున్నావారా? అసలు జబర్దస్త్ నడుస్తుంది నా వల్ల. అదేంటన్నా మాకు చెప్పకుండా నువ్వు రాసుకొచ్చావు జోకు?
నా చంటన్న నువ్వు చెప్పనా జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుందో నీకే తెలుసు. నా హార్డ్ వర్క్ వల్ల నడుస్తుందిరా. నీ హార్డ్ వర్క్ వల్ల నడుస్తుందా? అన్న ఇంకో అరగంటలో స్కిట్ ఉందంట. ఏదేది బెదిరిస్తావా? ఎన్ని పంచులు ఉన్నాయంటే 5 వెయ్యాలా? నువ్వు కోహ్లీ ముందుకెళ్ళి నుంచోకయ్యా, బాల్ అనుకుని టక్కుని కొట్టేస్తాడు. మీరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి నించోకండి సార్. డ్రమ్స్ అనుకుని చెత్త కొట్టేస్తారు. మా ఆవిడ పేరు ప్రీతి, మా పెద్ద అమ్మాయి పేరు పెద్ద ప్రీతి, చిన్న అమ్మాయి పేరు చిన్న ప్రీతి. నీ పేరు? ప్రీతేశ్వరరావుని ఈ మధ్య మార్చుకున్నాను. మిక్సీల కోసం పడుతున్నా సార్ అవార్డుగా ప్రీతి మిక్స్ చేస్తున్నారు. ప్రీతి మిక్సీ కాదే, పద్దాకర మిక్సీ కావాలంటే చెప్పు, నా దగ్గర 2 ఎత్తాను. మా ఆవిడ మిక్సీ అడిగింది సార్, రుబ్బురోలు అడగలేదు సార్. ఆ కాలికి అంట పట్టు కట్టుకున్నావు, మేకు దిగిందిరా. నాకు కూడా పొద్దున మేకు దిగిందిరా. అరే నాకు మేకే గుచ్చుకుందిరా. పేర్లాలుగా నీకు జరిగిందంతా మాకు జరుగుతుందా? అవునరా. ఏంటి ఎత్తుకుతున్నారు? నా పర్స్ పడిపోయింది. మీరేం వెతుకుతున్నారు? నా మనసు పడిపోయిందండి. అంటే నాకు కూడా ఒక అమ్మాయి లైఫ్ లోకి వస్తుందంటావా? వస్తుంది వెళ్ళు. కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని. నీ పర్స్ పోయింది కదా? అవును, నువ్వే తప్పేసావు కదా. మనం కూడా తారని వెళ్దాం, బస్సులో వెళ్దాం. నీకోసం నేను ఎన్ని చేశానే. ఏం చేసావురా? రానా? సారీ బే. అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా? ఉన్నాయి అక్కడ. మరి అటు నుంచి పోవచ్చు కదా, సాపున్న తొవ్వలకించి పోవచ్చు. అమ్మో పాల గ్లాస్ తీసుకొని మళ్ళీ పూలు పెట్టుకొని వచ్చిందంటే ఏదైనా చేయమంటది. సడన్ గా అడిగితే టెన్షన్ ఏం చేస్తాం? డాక్టర్ కొన్ని రోజులు మనల్ని దూరంగా ఉండమన్నాడండి. ఏమండి? అబ్బా మళ్ళీ పూలు పెట్టుకొని పాలు తీసుకొని వస్తా అంటే ఫుల్ ఎనర్జీగా ఈ రోజు నా పౌరుషాన్ని చూపిద్దాం అనుకున్నా. ఊరికే జోక్ చేశా, మీరేమంటారని. ఆయన కూడా ఊరికే జోక్. సందేశ్, ఈ సంవత్సరం నుంచి నీకు సంతోషం, మనశ్శాంతి అన్ని దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే నువ్వు దూరం అయిపోతున్నావు వితిక. మ్యాటర్ వేరే ఏదో ఉండుంటది, చెప్పు. ఒక చిన్న పార్టీ ఉంది మా ఫ్రెండ్స్ తో. అంత సీన్ లేదు. నువ్వు ఈ రోజు నాతోనే ఉండాలి, ఇక్కడే పార్టీ జరగాలి. నన్ను పార్టీకి తీసుకెళ్ళడానికి వాళ్ళు వస్తున్నారంట. బయట బండి రెడీగా ఉంది, మీరు వస్తే ఎక్కేసి వెళ్ళిపోవడమే పార్టీకి. ఏంటి చిన్నపిల్లోడు అనుకుంటున్నారా అలా తీసుకెళ్ళిపోవడానికి? పర్మిషన్లు ఉంటాయి, చాలా ఉంటాయి. నీకు పెళ్లి కాలేదు కాబట్టి అర్థం కావు అవన్నీ. మాకు పెళ్ళే కాలేదు. ఇంట్లో మావాడు కూడా పార్టీకి వెళ్తాంటే నో అని చెప్పింది. రాఘవ గారికి అయితే వాళ్ళ ఆవిడ ఇట్లా కింద కూర్చొని మరీ బతలాడింది. ఎందుకో తెలుసా? అప్పటికి రాఘవ గారు మంచం కింద ఉన్నారు. ఫస్ట్ వచ్చి నా డ్రెస్ సెట్ చేయండి మీరు. ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఇందాటి నుంచి టిఫిన్ చేసేటప్పుడు టెంట్ ఎగిరిపోయింది. ఇక్కడ ఉందా? అసలే అయిపోయిందా మీ జోక్స్, మీ ట్రోల్స్? ఈ రోజు మా స్కిట్ ఇందులో చేస్తాను. వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి.
భయపడి అందరు బారులో దాతారు. నేను అలా కాదు, ఇంట్లోనే దాచిన 31st నైట్. ఏమండి ఏ పనిలో ఉన్నా తర్వాత ఏమండి సార్లు కొడతావే, ఇప్పుడు నాకు కొట్టించుకున్నారు కదా. అసలు లాస్యా బయటికి రా. ఏంటి ఊగుతున్నారేంటి? తాగావా ఏంటి? వాసన వస్తుంది. ఆ వాసన మీకు ఎలా తెలుసు? మీరు కూడా తాగుతారా? మీరు కూడా తాగుతారా? ఊదు ఊదమన్నానా? నువ్వు ధనుషు నేను కమలాపాలు ఊదు ఊదని టిక్ టాక్ చేస్తున్నాడు. ఈ రోజు 31st నైట్. ఎవడైనా తాగి నాకు కనబడితే వాడికి ఇదే లాస్ట్ నైట్. ఎక్కడ చూస్తున్నావురా? వద్దు సార్, చెప్తే పెద్దగేసి వద్దు, ఊదేస్తా. చెప్పడానికి భయపడుతున్నావు. చెప్తే మీ సార్ వెళ్ళిపోతాను భయం వేస్తుంది. బండి రేరా ఎక్కడ ఉంటారు? మేము ప్రేమలో ఉంటాం. చెప్పకూడదు. లైసెన్స్ ఉందా? ప్రేమించుకోవడానికి లైసెన్స్ కావాలా? ఎంత ఉంది? 480 ఉంది. 480 ఉందా? 20 ఇచ్చానికి ఇక్కడ నుంచి ఎక్కువసేపు ఉంటే మొత్తం కంపు అయిపోద్ది. ఈ స్టేజ్ ఎక్కినా కూడా అంతేడు. సార్ ఎలా ఉన్నారు? అస్సలు బాగాలేదు. ఏం చేస్తారు దాని గురించి? సార్ మిమ్మల్ని ఇలా బ్లాక్ డ్రెస్ లో మంచి హీరోలా కనిపిస్తున్నారు ఈ రోజు. మరి అంత అదోలా కనబడుతుంది. ముద్దు పార్టీ ముద్దు. ఈ December 31st night 9:30 మీ ఈటీవీలో క్యాష్ లో న్యూ ఇయర్ ఎపిసోడ్ విత్ లవ్లీ కపుల్స్. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఇంతకీ నువ్వు తొడగొట్టేటువంటి హస్బెండ్ వా లేకపోతే భార్య కొంగుచాటు హస్బెండ్ వా? భార్య తొడగొట్టే హస్బెండ్. మా ప్లాన్ ఏంటంటే నువ్వు చెప్పింది చెయ్యాలి ఇప్పుడు. అది చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. ఏంటి ఎలా ఉండాలనుకుంటున్నారు ఈ 2022లో? ఇలాగే అక్క. మేము మీ ఆయన్ని మాట్లాడి నీవు పాపం ఎప్పుడు చూసినా ఈ యాంకర్ల మొగుళ్ళకి మాట్లాడే అవకాశమే దొరకదు. ఇవాళ గంగూలీనే తొడగొట్టాలి ఫస్ట్. నేను కొడితే సౌండ్ ఎక్కువ వచ్చిందండి. వయ్యారి అన్నట్టు వాట్ కైండ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ యూ? తొడగొట్టే హస్బెండా లేకపోతే పెళ్ళం చాటు హస్బెండా? హౌ? పెళ్ళం చాటు హస్బెండ్. మీరు ఎన్నేళ్ళు ప్రేమించారు? 5-6 years ప్రేమించారా? శివజ్యోతి ప్రేమించింది, గంగూలీ ప్రేమించాల్సి వచ్చింది. అంతేగా ఆయనకు ఒక డొక్కు బండి ఉండేది. అక్కడెక్కడో ఉండగా సౌండ్ వస్తే నాకు ఏం పని లేకపోయినా పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడే ఊడ్చేసి మళ్ళీ అటు పోగానే అలా చెప్పు. 6 ఏళ్ళు నువ్వేం చేసావో నాకు అర్థమైంది. ఊడ్చి అక్కడ పెద్ద గొయ్యి అయింది. మంజునా, మీ క్వశ్చన్. లాస్యం మీ భార్యగా వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ ఏంటి నా కర్మ, బి చిచ్చి ఎందుకు ఇలా జరిగింది? మంజు ఛాన్స్ దొరికింది, ఎకరేసి కొట్టు. బాగా సుఖంగా ఉందండి నాకు. చెప్పండి మీ ఆన్సర్ ఏంటి? ఏ ఏంటి నా కర్మ, బి చి ఎందుకు ఇలా జరిగింది? ఏంటి నా కర్మ? చెప్పాలి కదా లాస్ట్ అలా చెప్పకూడదురా. చెప్తేనే పేమెంట్. శివజ్యోతి కన్నా అందంగా ఉండేటువంటి హీరోయిన్ ఎవరు? ఏ రష్మిక మందన, బి రకుల్ ప్రీత్ సింగ్. చెప్పండి. రష్మిక మందన్. ఎందుకంటే అలా శివజ్యోతి లేదు కదా. లేకపోయినా మీరు శివజ్యోతి పేరే చెప్పాలి. అది నువ్వు లాస్ట్ కి చెప్పాలి. మన
మొబైల్ పాస్వర్డ్ మీ ఆవిడికి చెప్పకపోవడానికి గల కారణం ఏ ఆవిడ వాట్సాప్ చాట్స్ చూస్తారని, బి ఆవిడ మీరు అంతకు ముందు చూసినటువంటి యూట్యూబ్ హిస్టరీ చూస్తారని. కమాన్ ఎత్తండి. ఎత్తి రిస్క్ చేయడానికి ఆన్సర్ చెప్పేస్తాను. ప్రీ వెడ్డింగ్ అన్నారు కదా అని ముందు నుంచే పోజులు ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు ఏదైనా ఫ్రీ అంటే వెంటనే వచ్చేస్తారు కదా. ఎల్లుండేగా పెళ్లి. అల్లుడు సిగ్గుపడద్దు, పొదల్లా ఏం చెప్తారో ఈ కాలం జనరేషన్ బేకార్ ఉన్నారు. ఎవరంటే నువ్వు ఉన్నావు కదా. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. రెడీ యాక్షన్. యాక్షన్ అంటదా. నా ఎక్స్పీరియన్స్ లో కళ్ళల్లో ఇంత కామం ఎప్పుడు చూడలేదు నాయన. శ్రీదేవి డ్రామా కంపెనీలోని స్వర్గంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్. మీరు స్వర్గంలో ఉండిపోకూడదు. లేదండి, నాకు ప్రేక్షకుల గుండె స్వర్గం, అక్కడే ఉండిపోతారు. అమ్మగారు ఇది వాళ్ళు రాశారా మీరు రాసుకున్నారా? ఇవన్నీ ఆలోచించే బదులు ఎక్కడ ఏదైనా రాసుకోవచ్చు కదరా. మేడం హాయ్. ఇదేంటి నమస్కారం పెడతారు? వద్దు బాబు, నేను చేతులు కలితే నువ్వు ఏ పులిహోరో కలుపుతావు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. స్వర్గంలో కూడా అంత మంచి పేరు సంపాదించావన్నమాట. మేడం ఇంతకీ నన్ను ఎక్కడ ఉండమంటారు? నా నుంచి మాత్రం దూరంగా ఉండే. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. వంగిలపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాం పండు సిగ్గుపడుతుంది. అది ఏ తోటదో ఏ పేటదో. చిలక జోసం చెప్తాను నేను. ఎవరు అది? నువ్వు ఫ్యూచర్ లో చాలా ఎత్తుకి ఎదుగుతావు. మేము ఎదుగుతామండి, మీరు కూడా ఎదిగితే కొంచెం బాగుంటది. సరే మీరు ఒకసారి పైకి లేవండి, అటు తిరగండి. ఆశా పాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరం చేరేలోగానే ఏ తీరవునో. ఎవ్రీథింగ్ వాస్ ఫెంటాస్టిక్. సిగ్గు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికి నీ కదలే దూరం. అన్నయ్య రాకెట్ కి ముందుకు ఎందుకు షార్ప్గా ఉంటది? ముందుకు దిగి అని ఇంక దిదిలేద్దాంలే గానీ ఖచ్చితంగా ఈ సెగ్మెంట్ అయ్యాక ఆ రాకెట్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి సార్ మా అన్నయ్య దీర్ఘాయుష్మాన్ భవ. నా గురించి తెలీదా నీకు? నీసంత నన్నెట్ట పోనీయవు, కూసంత పందియనీయవు. ఎంతోడివే గాని సొంతోడివే, నువ్వు ముట్టిస్తే మారమసేయవు. గాలి కవిలుగా చుట్టూ ముట్టేసి ఉంటావు, ఊపిరాడ నీవురయ్యా. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దృష్టి తీయ. ఒక్క వాయిస్ లో పాడేది చాలా కష్టం, అట్లాంటిది మీరు స్విచ్ ఓవర్ ఫ్రమ్ ఫీమేల్ టు మేల్ అనేది ఇట్స్ కమెండబుల్. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. వీళ్ళ
వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది నాకు ఇవాల్టి ఎపిసోడ్ కి నాకు పేమెంట్ వద్దు, సో వాళ్ళ ఫౌండేషన్ కి డొనేట్ చేద్దాం. ఎమాన్యుయల్, నేను, జిత్తన్న, బాబన్న, సందీప్ అన్న, సో మా బ్యాచ్ అందరూ కూడా ఈ ఎపిసోడ్ పేమెంట్ వాళ్ళకే ఇద్దాం.